The book of Acts, chapter 6 and verse 7. The book of Acts. అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదివితే దానిలో ఒక మాట రాయబడింది. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఏమైందంట? బహుగా విస్తరించింది. అప్పటికి యెరూషలేములో పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకుందామా? చెప్పాలందరూ. ఈ అధ్యాయం రాసేసరికి యెరూషలేములో పరిస్థితులన్నీ కూడా దేవుని ప్రజలకు ఫేవరబుల్గా ఉన్నాయా? ఖచ్చితంగా లేవు. దే వర్ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్ టెర్రర్, దే వర్ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్ పర్సిక్యూషన్. అతి తీవ్రమైన హింస సంఘాన్ని బాధిస్తున్న సమయం అది. అతి తీవ్రమైన హింస గుండా సంఘం వెళుతున్న సమయం అది. ఆ సమయంలో దేవుని వాక్యం చెబుతా ఉంది, దేవుని వాక్యము ప్రబలి శిష్యుల సంఖ్య ఏమైందంట? విస్తరించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత చక్కని మాట అండి అది. మన జీవితాల్లో మొదటిగా ప్రబలాల్సిన అంశం ఏంటి అంటే, లేదా మనం ప్రబలడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యం మన జీవితాల్లో ప్రబలాలి. ఇది దేవునికి ఆలోచన. అందరూ నా వైపు చూడండి. 2 విషయాలు చెప్తాను. దేవుని వాక్యం ఎక్కడ ప్రబలాలి అంటే, మనలో ప్రబలాలి, మన చుట్టూ ప్రబలాలి. స్తోత్రం చెప్పండి. యు నీడ్ టు రిమెంబర్ దిస్. దేవుని వాక్యం మొదట ఎక్కడ ప్రబలాలి? మనలో, ఆ తర్వాత మన చుట్టూ. చాలాసార్లు మనం మన చుట్టూ దేవుని వాక్యం ప్రబలాలని కోరుకుంటాం, కానీ మనలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలనే ఆశ మనలో ఉండదు. We don't take the word of God into our personal life, but we always try to see God's word spreading into so many places. It's very important to carry the word. It's very important to see spreading God's word everywhere, but most importantly, దేవుని వాక్యం నీ హృదయంలో ప్రబలం అవుతుందా? నీ హృదయంలో ప్రతి అణువులో దేవుని వాక్యాన్ని నింపుకుంటున్నావా? ఇది ప్రశ్న. దేవుడు మనకు దేవుని వాక్యాన్ని ఎందుకు ఇచ్చారు? కెన్ యూ ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ బైబిల్? బైబిల్ లేని ప్రపంచాన్ని మనం ఊహించగలమా? పూర్వదినాల్లో ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అంటే బైబిల్ లేదని కాదు, కానీ అందరికీ అందుబాటులో లేదు. అందరికీ అందుబాటులో లేని కారణంగా ఆనాటి మత పెద్దలు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని, మత పెద్దలు వారు చెప్పినవే వాస్తవాలు అనుకుని చాలామంది గుడ్డి నమ్మకాల్లో ఉండేవారు. పాపక్షమాపణ పొందాలంటే దేవుని దగ్గర కాదు ఒప్పుకోవాల్సింది, ఆ మత నాయకుడి దగ్గరికి వెళ్ళి అతని చెవిలో ఒప్పుకుంటేనే నీ పాపాలు పోతాయని చెప్పి పాప పరిహార పత్రాలు అమ్మేవారు. వాటిని ఇంటెలిజెన్సెస్ అనేవారు. వాటిని అమ్మి ప్రజలు వాటిని కొనుక్కోవడం ద్వారా పాపాలు పోతాయని అనుకునేవారు. నువ్వు ఏ పత్రాన్ని కొనుక్కోవడం ద్వారా నీ పాపమో పోదు. అది నువ్వు ₹1,00,00,000 పెట్టుకున్నా, 10 కోట్లు పెట్టుకున్నా, డబ్బులు పెట్టి నీ పాపాన్ని ఎప్పుడు కూడా మాఫీ చేసుకోలేవు. రుణమాఫీలు చేసేవాళ్ళు ఉన్నారేమో, కానీ నీ పాపాలు ఎవరినే మాఫీ అవ్వలా. నీవు ఆ విధమైన ప్రక్రియలో వెళ్ళడానికి లేదు. నేను రీసెంట్గా ఒక కంట్రీ వెళ్తే, ఆ కంట్రీలో ఒక పెద్ద పురాతన చర్చ్ ఉంది అని చెప్పి, ఒక ఏన్షియంట్ చర్చ్ ఉందని చెబితే అందులోకి వెళ్ళాను. మామూలు చూద్దామని, ఆర్కిటెక్చర్ అంతా చూద్దామని. తీరా వెళ్ళేసరికి అక్కడ కొన్ని కౌంటర్స్ ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. వాటిల్లో కొంతమంది కూర్చుని ఉంటే కరెక్ట్గా వారి చెవుల దగ్గర మాత్రమే రంధ్రాలు పెట్టారు. వాటికి లోపలంతా గ్లాస్ డోర్లో ఉన్నాడు, ఆ చెవుల దగ్గర మాత్రం ఓపెనింగ్ ఉంది. ఇటొక్కళ్ళు అటొక్కళ్ళు ఉండి ఆయనతో చెప్పుకుంటున్నారు ఏవో కొన్ని విషయాలు. అడిగాను ఒక ఆమెను పిలిచి, అమ్మ ఏంటమ్మా ఇప్పటిదాకా చెప్పారు ఏంటంటే, నేను ఈ వారంలో చేసిన పాపములన్నీ కూడా ఆయన దగ్గర ఏం చేశానో ఒప్పేసుకున్నాను. అలా ఒప్పేసుకోవడం వల్ల నా పాపాలన్నీ ఏమైపోయినాయి, క్షమించబడ్డాయని అనుకుంటుంది ఆమె. అయితే బైబిల్ సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? మనము చేసిన తప్పిదమును, పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అది ఎవరంటే ప్రభువు దగ్గర. దేవుని లేఖనాలు, నీవు అల్టిమేట్ ఫర్గివ్నెస్ పొందాలంటే, పాపక్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించాలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మన పాపమును ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక మన దుర్నీతులను మనల్ని విడిపించిన పాపములను మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడని బైబిల్ అంత క్లియర్గా చెబుతుంటే, పూర్వదినాల్లో ఇలాంటి ఆచారాలు ఇవన్నీ కూడా రావడం ద్వారా చాలామంది సత్యానికి దూరం అయిపోయారు. ఆ కారణాన్ని బట్టే అక్టోబర్ 31 ప్రపంచంలో సంఘ సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటారు. మార్టిన్ లూథర్ గారు జర్మనీ దేశంలో విటెన్బర్గ్ అనే ప్రాంతంలో 95 సిద్ధాంతాలు కలిగిన ఒక కాగితాన్ని పట్టుకుని వెళ్ళే కాగితాలను చర్చి గోడల మీద అతికించారు. విటెన్బర్గ్ చర్చి గోడల మీద. వాటిల్లో 95 సిద్ధాంతాలు ఉన్నాయి, బైబిల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా. అప్పటి మతాధికారులు, అప్పటి రాజులు అతన్ని పిలిచి అన్నారు, నీవు ఈ పనిని విత్డ్రా చేసుకో, ఆ 95 సిద్ధాంతాలు కలిగిన కాగితాలను నువ్వు తీసేసుకో, అవన్నీ తప్పును ఒప్పుకో. అంటే ఆయన అన్నాడు, ఇందులో ఏ ఒక్కటైనా వాక్యానుసారం కాదు అని మీరు రుజువు చేయగలిగితే నేను నా తప్పును ఒప్పుకుంటాను. ఇవన్నీ వాక్యానుసారంగా నేను రాసినవే. మనుష్యులు కల్పించిన పద్ధతులు ఎప్పుడూ మనిషికి రక్షణ ఇవ్వలేవు.
యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనిషికి రక్షణ. ఆయన సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మాత్రమే రక్షణ ఉందని మార్టిన్ లూథర్ గారు నొక్కి ఒక్కాణిస్తే ఆయన్ని ఎక్స్కమ్యూనికేట్ చేశారు. ఆ ప్రాంతం నుండి బహిష్కరించారు, ఆయన్ని వెలివేశారు. ఇక్కడ ఉండడానికి వీలు లేదని చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ దైవజనుడు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ సత్యం కోసం, దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం ప్రబలమైంది. మార్టిన్ లూథర్ గారు ఒక ప్రక్కన, జ్వింగ్లీ అనబడే దేవుని సేవకుడు మరొకన, జాన్ కాల్విన్ అనే మరొక ఆయన, ఇలా అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రబలడానికి తమ వంతు సహకారాన్ని అందించారు. ఒక ప్రక్కన ట్రాన్స్లేషన్లు పొందుకున్నాయి. దేవుని వాక్యాన్ని అనేక భాషలో తర్జుమా చేశారు. మార్టిన్ లూథర్ గారు జర్మనీ భాషలోకి తర్జుమా చేశారు. విలియం టిండెల్, జాన్ విక్లిఫ్ ఇలాంటి వాళ్ళందరూ ఇంగ్లీష్లోనికి బైబిల్ తర్జుమా చేశారు. ఇంకా అనేక ప్రాంతాలకు బైబిల్ తర్జుమా అవుతూ దేవుని వాక్యం ఈ రోజున ప్రపంచంలో ఒక మానవుడు, ప్రపంచంలో మనుషులు 6600 భాషలు మాట్లాడితే ఇప్పటికి బైబిల్ 3600 భాషల్లోని తర్జుమా అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమతింపరిచిన ప్రపంచంలో ఏ గ్రంథానికి లేని గొప్ప ఆధిక్యత బైబిల్కి ఉందేంటో తెలుసా? ద బైబిల్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మోర్ దెన్ 3600 లాంగ్వేజెస్ అమాంగ్ 6600 లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 6600 భాషల్లో. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ తర్జుమా చేయడం కోసమే అనేక భాషలకు స్క్రిప్ట్ కనిపెట్టారు, లిపి కనిపెట్టి బైబిల్ తర్జుమా చేశారు అనేక మంది దేవుని బిడ్డలు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఫిజికల్గా దేవుని వాక్యం ప్రబలిపోతుంది, వ్యాప్తి చెందుతుంది. అది చాలా సంతోషకరమైన విషయమే. అయితే ఆర్ వీ గివింగ్ రూమ్ టు గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్? ఇంత ప్రబలమై వ్యాపిస్తున్న దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిచ్చామా? దేవుని వాక్యానికి అవకాశం ఇస్తున్నామా? ఆలోచించాలి. నేను పదే చెబుతున్నాను, చాలామంది దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం అనేక విధానాల్లో, అనేక రూపాల్లో, కానీ ఎంతవరకు దేవుని వాక్యాన్ని మనం స్వీకరించగలుగుతున్నాము? ఒక స్పాంజ్ నీటిలో వేసినప్పుడు ఆ స్పాంజ్ ఏ విధంగా నీటిని అబ్జార్బ్ చేసుకుంటుందో దేవుని వాక్యాన్ని ఎంతగా అంటించుకుని వెళ్తున్నాం, ఎంతగా పొందుకుని వెళ్తున్నాం. మన హృదయాలు దేవుని వాక్యంతో నింపుకుని వెళ్ళగలిగితే దేవునికి దీవెనలు స్పష్టంగా మనం అనుభవిస్తూ ఉంటాం. ఫిలదెల్ఫియా సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తరం రాస్తూ ఒక మాట అన్నాడు, చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే దానిలో ఒక మాట, దేవుడు చెప్పిన మాట ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఆ మాట ఇక్కడ రాయబడింది. చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఏం చేయలేదు? నువ్వు ఎరుగననలేదు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తరం రాస్తున్నాడు, నీ శక్తి కొంచెం అయినప్పటికీ కూడా, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సవాలు వచ్చినప్పుడు నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఏం చేయలేదో? ఎరుగుననలేదు. యు ఎగ్జాల్టెడ్ మై నేమ్, యు అక్నాలెడ్జ్ మై నేమ్. శ్రమలో, ఇబ్బందుల్లో కూడా నా పేరును నీవు కాదనలేదు, నా నామమును నువ్వు ఘనపరిచావు. అందును బట్టి నేను అభినందిస్తున్నానని ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు అభినందించాడు. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల వివరణ అనేక సందర్భాల్లో నేను చెప్పాను. ప్రకటన గ్రంథాన్ని వివరించేటప్పుడు 7 సంఘాల గురించి, ఆ సంఘాలు ఏంటి, ఎక్కడున్నాయి, ఇప్పుడు ఆ సంఘ చరిత్రలో వాటి సమయం ఏంటి, ఆత్మదేవుడు సంఘములతో ఏ మాట చెప్పాడు, ఇలాంటి విషయాలన్నీ చాలా స్పష్టంగా మనం విన్నాం. ఇక్కడ దేవుడు ఎంఫసైజ్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నా వాక్యమును విని అనే మాట వాడలేదు ఆయన. నా వాక్యమును ఏం చేశావు? నువ్వు గైకొన్నావు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. శ్రమలో నువ్వు దేవుని కోసం నిలబడాలంటే, సత్యం కోసం నువ్వు జీవించాలంటే, రేపొద్దున ఎవరైనా నీ దగ్గరికి వచ్చి యేసు ప్రభువును తృణీకరించమని, ఆయన విసర్జించమని, ఆయన దేవుడు కాదు అని, ఆయన రక్షకుడు కాదు అని కొన్నిసార్లు నేను బ్రెయిన్ వాష్ చేసి పక్కకు లాక్కెళ్ళిపోయి ఆ సమయం కనుక వస్తే, నువ్వు దేవుని వాక్యాన్ని గైకొనే విధానంలోనే నీ శక్తి ఆధారపడి ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఫిలదెల్ఫియా సంఘం ఒకవేళ చూపునకు శక్తిహీనత కలిగిందేమో, డబ్బు విషయంలో బహుశా వారంత గొప్పవారు కాదేమో, కానీ దే వర్ రిచ్ ఇన్ గాడ్స్ వర్డ్. వారు దేవుని వాక్యములో ఏమైనారు చెప్పండి? ధనవంతులై ఉన్నారు, భాగ్యవంతులై ఉన్నారు. ఆర్ యు రిచ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యంలో నీవు ధనవంతుడువా? పరీక్షించుకున్నా. దేవుని వాక్యాన్ని గైకునే పరిస్థితి మనలో ఉన్న దేవుడు ఆశిస్తున్నాడు. యోహాను భక్తుడు సర్వలోకంలోని యవనస్తులందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట వాడాడు. చూడండి, ఆ మాటను ఒకసారి పరిశీలించేద్దాం. 1 John chapter 2:14 the Bible says, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము ఎందుకు మీరు బలవంతులు అంటే, దేవుని వాక్యము ఏం చేస్తుంది? మీలో నిలుచుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు యవనస్తులు బలవంతులు? ప్రోటీన్ పౌడర్ తినేస్తున్నారన్న రోజు
ఈ రోజులు బాగా డబ్బాలు అమ్మేస్తారు పెద్ద పెద్దవి. యవనస్తులు అందరూ పోటీలు పడి కొనేసుకుంటారు. కండలు పెంచేయాలా, కండలు పెంచి ఏమి సాధిస్తున్నావు నాయన నువ్వు, భార్యను కొట్టేస్తున్నానండి అంటాడు. కండలు పెంచి ఏమి సాధిస్తావు, పక్కింటి వాళ్ళు ఏమన్నంటే వెళ్ళి గట్టి గట్టిగా కేకలేసి మీద పడిపోతూ ఉంటాడు. అందుకోసం నువ్వు కండలు పెంచేది దేవుని సేవకైనా వాడుతున్నావు నీ బలాన్ని. ప్రభు పరిచర్యలు ఎప్పుడైనా బలాన్ని వాడావా? యవనస్తులారా మీరు బలవంతులు, యంగ్ మ్యాన్ యు ఆర్ స్ట్రాంగ్. యు నో ద రీజన్, గాడ్స్ వర్డ్ ఈజ్ అబాయిడింగ్ ఇన్ యూ. దేవుని వాక్యం మీలో ఏం చేస్తుంది, నిలబడదు. ఒక వాటర్ ట్యాంక్ను ఊహించుకుందాం. వాటర్ ట్యాంక్లో నీళ్లు పట్టిన తర్వాత వాటర్ ట్యాంక్లో నీళ్లు నిలవాలంటే ఏం చేయాలా? వాటికి రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. 4 పక్కన 4 రంధ్రాలు పడినాయి అనుకో, నీళ్ళు ఉంటాయి దానిలో? ఉండవు, నీళ్లు పోతూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నా అనుభవాన్ని. చిన్నప్పుడు ఒకసారి మాకు ఒక నీళ్ల కుండీ ఉండేది, నీళ్లు పోయాలా, ఉదయాన్నే వచ్చేసేది. ఆ రోజుల్లో నీళ్లు మాకు ఇచ్చేవాళ్ళని ఎంత తిట్టుకునేవాళ్ళం. ఎందుకోసం తెలుసా? ఆ ఇచ్చేది 7 గంటలకు ఇవ్వచ్చు కదా, 5 గంటలకే ఇవ్వాలని టైం ప్రకారం ఇచ్చేవారు నీళ్లు. ఆ ట్యాప్ ఆ టైంలోనే వచ్చేది, మిగతా వచ్చేది కాదు. ఆ టైం మిస్ అయితే నీళ్లు ఉండేవి కా. సరే ఒకరోజు మా అమ్మగారు లేపారు 5 గంటలకు, మా తమ్ముడు ఒకరోజు, నేను ఒకరోజు మా డ్యూటీలో లేచే నిద్రలో ఆ బిందు పట్టుకుని ఆ నీళ్ళు సరిగ్గా రావట్లేదు చెప్పి ట్యాప్ చాలా లోతుగా ఉండేది, మెట్లు దిగి వెళ్ళి ఆ బిందెతో నీళ్లు పట్టి తీసుకొచ్చి ఆ ప్రక్కన ఒక కుండీ ఉండదు, ట్యాంక్, దానిలో వేసేయాలి. నిద్రలో లేచాను, ఆ బిందె పట్టుకున్నాను, ట్యాప్ వచ్చినంతసేపు అందులో వేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. మా అమ్మగారు లేపన్నారు, ఈరోజు నీళ్ళు పట్టలేదా అన్నారు. పట్టాను మమ్మీ. అలాంటివేంటి నువ్వు? ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను. ఏమైందంటే మరి కుండీలో నీళ్ళు లేవన్నారు. అప్పుడు గవ్వలేజో చూస్తే నేను నీళ్లు వేసిన మాట వాస్తవమే, కానీ నీళ్ళు ఎందుకు లేవు అంటే దానికి ఒక రంధ్రం ఉంది, దాన్ని పూడ్చలేదు నేను. వాస్తవానికి ఆ కుండీ కడిగిన తర్వాత ఆ క్లాత్తో ఆ రంధ్రాన్ని ఏం చేయాలా? పూడ్చేసేయాలి. ఆ కడిగిన నీళ్ళు బయటకు పోవడానికి ఆ రంధ్రం ఉంటుంది. అది పూడ్చకుండా నేను ఏం చేశాను, అది ముయ్యకుండా నీళ్లు వేస్తున్నాను, వాటర్ పోస్తున్నాను, ఆఖరికి ఆ నీళ్ళు నిలబడలేదు. ఎవ్రీ సండే, ఎవ్రీ ఫ్రైడే, ఆన్ ఎవ్రీ అకేషన్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ లైఫ్ విత్ గాడ్స్ వర్డ్. అయితే ఎందుకు దేవుని వాక్యం నిలబడలేదంటే జీవితంలో ఏవో కొన్ని రంధ్రాలు పడ్డాయి. అందులో బట్టే వాక్యం నిలబడలేదేమో. దేవుని వాక్యం మీలో నిలుస్తుంది కాబట్టి మీరు బలవంతులు అని దైవజన యోహాను యవన సమూహాన్ని చాలా చక్కగా హెచ్చరించాడు. మన జీవితాల్లో మొదటగా ప్రబలాల్సింది ఏంటంటే దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఏమైందంటే విస్తరించింది. అంటే నువ్వు దేవుని శిష్యునిగా మరింతగా రూపుదిద్దబడాలి అంటే, మరింతగా మెరుగుపరచబడాలంటే నీలో దేవుని వాక్యము ప్రబలుతూ ఉండాలి. వాక్యానికి అధికమైన ప్రాధాన్యత. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మనం సంధిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ఉంచుతున్నప్పుడు, లేఖనాలను ప్రేమించు వారంగా, లేఖనాలను అనుసరించు వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదాలు మనం చూస్తాం. ప్రబలిరి అనగా దేవుని వాక్యములో మనం ప్రబలాలి అని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది.